ఈ లింగడు బిత్తుడ మంచోడరా. వాడెప్పుడు ఎట్లా ఉంటాడో వానికి ఓరా అక్క ఈడేంద్రు అంత ఎట్లా ఉన్నాడు బిత్తిరిగా చూస్తాడు. పని పాట లేదు, తినుడు తిరుగుడు నాలక్కనే ఇల్లు కూడా. తిన్నారా? ఇక ముచ్చట్లు పెట్టుకోరి తిన్నాక ఇంకేం పని ఉంటుంది, ముచ్చట్లు తప్ప. మీద పోయింది వాళ్ళరా లుంగి లింగడ్రా. వీడు లుంగి అంగి మీద ఉండేటోడు ఇలా జోరుగా తయారైండు. అవురా వాడిని చూసి నేను పరేషాన్ అయినా. వాడేదో సినిమా చూసినట్టున్నాడురా, అంగి పాయింట్ కొనుక్కున్నాడు. కానీ హీరో లెక్క ఉన్నారా, లేకుంటే మన లెక్క బేకారు ఉంటారా? పద్మక్క కూరగాయలు కొత్తంది కదా. అయ్యో లింగన్న నువ్వా? నేనే పద్మక్క. అయ్యో నేనెవలో అనుకున్నా. పొలం కొత్తాను, కైకిలతో పద్మక్క. అబ్బో నేనెక్కడత్తా? కూరగాయలు వేయాలి, కూర వండుకోవాలి, బువ్వ వండుకోవాలి. నేను రాను పో. అయ్యో పొద్దుంతా కూరగాయలు వచ్చి కూర పువ్వు వండుకుంటూనే ఉంటావా పద్మక్క? ఒక గంట సేపు అంతా అయిపోద్ది, అయిపోయినాకరా. నిన్నటి దాకా మా పొలం కోసే పానం నిర్వడ్డట్టు అయింది. ఇంకా 2 ఎకరాలు ఆడనే ఉన్నది. పని చేసినప్పుడు పానం నిర్వాడకపోతే హుషారు ఉంటుందా పద్మక్క? ఆ 2 ఎకరాలు కోసినప్పుడు నేను అత్తగాని రా. సరే అన్న అత్తపో. సరే పద్మక్క, నేను ఊరుకోతానా? నువ్వు మా అవ్వ చింతకింది లచ్చక్క పల్లె మల్లక్క మీరు నలుగురు కలిసిపోయి కోసిరాని పోయేత పద్మక్క. ఏంద్రో లింగనా, కొత్త బూట్లు, కొత్త పాయింట్, కొత్త గడియారము, కొత్త అంగి, కొత్త అద్దాలు, రూపే మారిపోయినారు. ఏంది కథ? ఓ మీ నాయన బాగానే ఖర్చు పెట్టిండ్రు. మా నాయన కొనియలే. కొత్తగా సిగ్గు కూడా వచ్చింది. మరి ఎవరు కొనిచ్చిండ్రు బండి? మా అత్తగారు కొనిచ్చారు. అత్తగారా? నిన్న నాకు వరపూజ అయింది. నీకు వరపూజ అయిందా? ఏందే పుష్కనకంత మాట అంటివి? అంటే ఊళ్ళో ఎవరో తెలియదు కదా, అందుకనే గట్లా అన్నాడు. అది చూద్దాం అనిపోయాను. చూడంగానే నాకు పిల్ల నచ్చింది, పిల్లకు నేను నచ్చిన. ఇక నచ్చంగానే మా అత్త తినిపోవాలన్నది. ఇక మా మామయ్య గారి దగ్గరికి పిలిచికొచ్చింది. నచ్చంగానే మా అత్త పండ్లు వరపూజ 2 అయిపోయినాయి. అందుకేనే ఎవరికి తెలియదు. అన్ని కొత్తగా ఉన్నాయి కానీ బండేమో పాతగా ఉన్నదేమిరా? ఇక అప్పటికప్పుడు షోరూమ్ పోయిదేమన్నంటే ఆలస్యం అయింది కదా, అందుకే మా మామ బామ్మార్ బండి తీసుకోపో బిడ్డ అన్నారు. పట్టుకుని వచ్చింది. అత్తగారు బాగున్నోళ్ళేనారా? ఇక మా అత్తగారికి 10 ఎకరాల భూమి, 3 కరెంట్ మోటార్లు, 6 ఎడ్లు, 3 బర్రెలు, 2 పెద్ద ఇండ్లు.
మంచిగా ఉన్నోళ్ళే. బామ్మర్దలు ఎందరు వదినే మర్దనలు ఎందరు. ఇద్దరు బామార్దులు ఇస్తుంటారు. ఇక ఈ ఒక్కతే. మరి ఇప్పుడు ఎటు పోతావు? ఇప్పుడు మా అత్త ఆంటీగా పోతానా, పోసమ్మ బోనాలు చేస్తారట. మా బుజ్జి ఫోన్ మీద ఫోన్ చేస్తాను. ఈ కాలం పోరాళ్ళు ఇట్లా చూసుకుంటారు, అట్లా కలుసుకుంటారు. అయినా నీకెందుకురా మసాలా లేని మటన్ కూర ఉంటాడు. ఎప్పుడే కూగా అవు గాని నీ పెళ్ళాం ఎట్లుంటది రో? నీ పెళ్ళి ఒకటే మంచిగా ఉంటుంది. పోతానా చిక్క కుదిరింది పో.